విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1631.98 అడుగులుగా ఉంది. ఇంట్లో 1,0871 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1,07,035 క్యూసెక్కులుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101.695 టీఎంసీలు ఉంది. అటు తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే చూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 42 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 863.40 అడుగులకు చేరింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 116 టీఎంసీలుగా ఉంది. రైట్ కృష్ణమ్మకు వరద భారీగా పెరుగుతుంది. తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక మరోవైపు తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1631.98 అడుగులుగా ఉంది. ఇక తుంగభద్ర నదీ ప్రవాహం ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, తుంగభద్ర నదీ ప్రవాహం ఏ విధంగా ఉంది, లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారని అంటున్నారు. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలకు తుంగభద్ర కృష్ణా నదులు అదైతే ఉగ్రరూపం దాల్చినటువంటి పరిస్థితి. భారీ వరదలతో తుంగభద్ర జలాశయం అయితేనే అదేవిధంగా సుంకేసుల శ్రీశైలం ప్రాజెక్టులు కూడా గంటకు కూడా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి. తుంగభద్ర జలాశయం 3 రోజుల క్రితమే నిండడంతో ఏదైతే తుంగభద్ర జలాశయం నుంచి కూడా 28 గేట్లు ఎత్తి దిగువన తుంగభద్ర నదికి నీళ్లు విడుదల చేయడంతో ఆ నీళ్లు సుంకేసుల ప్రాజెక్టుకు ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు చేరుకోవడంతో ఉదయం ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరద దృష్టిలో పెట్టుకొని మరోవైపు సుంకేసుల అధికారులు కూడా అప్రమత్తమై సుంకేసుల ప్రాజెక్టుకు భారీ వరద ఎగువ నుంచి రావడంతో సుంకేసుల ప్రాజెక్టు దగ్గర జిల్లా ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి కూడా ఏదైతే ఉదయాన గంగమ్మకు పూజలు చేసిన తర్వాత సుంకేసుల ప్రాజెక్టు 28 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. వరద ఉధృతిని ఎప్పటికెప్పుడు కూడా ఇక్కడే ఉంటూ ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద వస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు కూడా ఏదైతే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సుంకేసుల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఊహించని విధంగా వస్తుండడంతో సుంకేసుల ప్రాజెక్టు మొత్తం 30 గేట్లు ఉంటే అందులో 28 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. మరోవైపు సుంకేసుల ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్ కూడా ఏదైతే నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. సుంకేసుల ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 1.22 టీఎంసీలు అయితే ప్రస్తుతం పూర్తిగా ఈ డ్యామ్ అంతా కూడా పూర్తిగా నిండడంతో ఎగువ నుంచి వచ్చేటువంటి వరదను ఏమాత్రం కూడా నీరు నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. సుంకేసుల ప్రాజెక్టుకు మరింత రేపటికి కూడా పెరిగేటువంటి వరద ఉధృతి పెరుగుతుందని కూడా ఏదైతే ఇరిగేషన్ అధికారులు అంచనా వేసి ఇక్కడ ఏమాత్రం కూడా నీళ్లు నిల్వ ఉంచుకోకుండా ఒకవైపు కేసీ కెనాలకు మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీళ్లు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. సుంకేసుల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 98,000 క్యూసెక్లు ఇన్ఫ్లోగా ఉంటే అవుట్ఫ్లో 93,400 క్యూసెక్లుగా ఉంది. 28 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలానికి నీళ్లు విడుదల చేశారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితేనేమి మత్స్యకారులు కూడా నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్ళకూడదని గత 3 రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటి నేపథ్యంలో రైతులు కూడా అటువైపుగా వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అయితే ప్రస్తుతం 1631.98గా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు అయితే ప్రస్తుతం 101.6 టీఎంసీలుగా ఉంది.
ఇన్ఫ్లో 1,08,71 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 1,07,035 క్యూసెక్కులుగా ఉంది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. వరదలు ఇంకా శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కూడా బాగా వర్షాలు కురుస్తుండటంతో ఇలాగే వరద మరో వారం 10 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా టీబీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సుంకేసుల ప్రాజెక్టుకు కూడా భారీగా వరదలు వస్తుండటంతో వచ్చిన నీళ్ళంతటిని కూడా దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 861.0 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు అయితే ప్రస్తుతం 116 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 2,58,069 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 45,236 క్యూసెక్కులుగా ఉంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కూడా నిరంతరాయంగా నిన్నటి నుంచి విద్యుత్ కొరత కొనసాగుతుంది. మరోవైపు శ్రీశైలం మిగులు జలాలు కూడా పోతిరెడ్డిపాడు చేరడంతో మరికొన్ని గంటల్లోనే ఏదైతే నందికొట్కూరు ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులు కలిసి పోతిరెడ్డిపాడు నుంచి కూడా రాయలసీమకు కూడా నీళ్లు విడుదల చేసేటువంటి అవకాశం. మరోవైపు 2 రోజుల్లోనే మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి కూడా రాయలసీమ 4 జిల్లాలకు ఈ ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు వెళ్తుంటాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు జూరాల ప్రాజెక్టు నుంచి, మరోవైపు సుంకేసుల ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరదలు వస్తుండటంతో రేపటికి సుంకేసుల ప్రాజెక్టు నుంచి విడుదలైనటువంటి ఈ నీళ్లు శ్రీశైలానికి రీచ్ అవుతాయి. రేపు 3 నుంచి 3.5 లక్షల దాకా ఏదైతే సుంకేసుల ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులు, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి రేపు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో మరో 4-5 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది. ఆ ప్రాజెక్టు దాదాపుగా 200 టీఎంసీల నీటికి గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటే కింద తప్పకుండా 4-5 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కూడా నీళ్లు విడుదల చేస్తామని కూడా జిల్లా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే రాయలసీమ జిల్లాలకు కూడా గతంలో కంటే ఈ ఏడాది వరదలు భారీగా వచ్చి డ్యాములన్నీ ఇప్పటికే పూర్తిగా నిండడంతో రాయలసీమ రైతాంగం కూడా ఏదైతే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఈ ఏడాది అయితే భారీగా వర్షాలు కురవడంతో ఇటు రబీకి అయితేనేమి ఖరీఫ్కి అయితేనేమి ఎలాంటి నీటి సమస్య ఉండదని కూడా